ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కోటేశ్వరరావు, అయ్యా. అమ్మా నూకాలు, ఇంక మేం బయలుదేరతాం. అట్టగే అయ్యా. వీలు చూసుకొని కబురు పంపుతాను. మీరు సిటీకి బయలుదేరి రండి. బంధుమిత్రులందరినీ పిలిచి శ్రీలక్ష్మిని మా వాళ్ళందరికీ పరిచయం చేస్తాను. మంచిదయ్యా. నమస్కారం. శ్రీలక్ష్మి, పదమ్మా, పదమధుసూదన్. పెద్దయ్య, ఇప్పుడే వస్తాను. గౌరీ, నన్ను బయలుదేరుతుంటాను. నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా. నన్ను లేనని అలిగి తినడం మానేయకు. అందరి మాట ఈనాలా. నువ్వేటి బాధపడకు. నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. రండి. ఏంటమ్మా శ్రీలక్ష్మి, అలా చూస్తూ ఉండిపోయావు? ఇదే నీ మెట్టినిల్లు. కిందకి దిగమ్మా. ఒక్క దరిద్రాన్ని పెంచుకుందామని ఆ ఊరెళ్ళి ఈ దరిద్రాన్ని ముడేసుకొని వచ్చా. కర్మ. యువరాణిలా పెరిగిన అమ్మాయిని తీసుకెళ్లి ఒక అనామకుడికి కట్టపెట్టారు. ఈ అనామకురాల్ని తీసుకొచ్చి ఇక్కడ మహారాణిని చేస్తున్నారు. మావయ్య గారు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. అసలు మనం పల్లెటూరు మొహమే చూడకూడదనుకున్నాం. ఇప్పుడు తాతయ్య ఆ పల్లెటూరుని తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నాడు. అవునన్నయ్య, ముందు ముందు మనం ఇంకా ఎన్ని చూడాలో.
మధుసూదన్ కిందకి దిగు. ఎంతకాలం మావయ్య గారు ఒక్కరే పల్లెటూరి పద్ధతుల్ని మా మీద రుద్దేవారు. ఇప్పుడు మావయ్యకి తోడుగా ఈ పల్లెటూరి కోతి తోడయ్యింది. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. అక్కడ సింధూజాక్షిని, ఇక్కడ ఈ మ్యాడీని ఆ దేవుడే కాపాడాలి. పదమ్మా. ఆగమ్మా శ్రీలక్ష్మి. ఏం చూస్తున్నారు మీరంతా? నవవధూవరు ఇంట్లో అడుగు పెడుతూ ఉంటే హారతిచ్చి ఆహ్వానించరా? జరగాల్సిన పద్ధతిలో పెళ్లి జరుగుంటే ఒక్క హారతేంటి కర్మ. బ్యాండు మేళంతో బంధుగణంతో బ్రహ్మాండంగా ఆహ్వానం పలికేవాళ్ళం. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? వెళ్ళి హారతి తీసుకురండి. నువ్వు ఆగిందిరా. మన ఇంట్లో దీపం వెలిగించడానికి వస్తున్న మహాలక్ష్మికి మన ఇంటి ఆడపడుచు హారతివ్వాలి. ఆ విషయం తెలీదా? ప్రియమదా? నేనా? నో వే, అది జరగని పని. ఏంటి, నేను దీనికి హారతి ఇవ్వాలా? దీని మెడలో మేడి తాళి కట్టడమే ఎక్కువ. దీని మొహానికి నేను మంగళహారతిచ్చి స్వాగతం పలకాలా? ప్రియంవదా, ప్రియంవదా, శ్రీలక్ష్మి గురించి ఇంకొక మాట జారావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. వెళ్ళి హారతి పట్టుకురా.